చదువు అందరికీ సమానం కావాలని, విద్యా సమాన హక్కు అని చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు అన్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827వ సంవత్సరం ఏప్రిల్ 11న మహారాష్ట్రలో పూణేలో జన్మించడం జరిగింది. అయితే ఆయన జన్మించే నాటికి ఈ దేశంలో కుల వివక్ష అయితే కావచ్చు, మహిళల అణచివేత కావచ్చు, అంటరానితనం కావచ్చు, అన్ని కూడా ప్రజ్వలతున్న రోజులవి. అటువంటి రోజుల్లో మహిళల కోసం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మహిళలు చదవడమే పాపంగా ఉన్న రోజులవి. మహాత్మా జ్యోతిరావు పూలే చదువు అనేది అందరికీ సమానం కావాలి, పురుషులకు ఒక విధానం, మహిళలకు ఒక విధానం కాదు, ఇది సమాన హక్కు అని భావించి ఆయన ఆ రోజు మహిళా పాఠశాలను ప్రారంభించి తొలి గురువుగా సావిత్రిబాయి పూలేగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన కుల వివక్ష ఉన్న రోజుల్లో 1873వ సంవత్సరం సత్యశోధక సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఈక్వాలిటీ, సమానత్వం, న్యాయం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అనే 3 నినాదాలు తీసుకొని ఆయన ప్రజల్లోకి వెళ్ళి వీటిని వ్యాపింపజేశారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అనే 3 నినాదాల ద్వారా ఈయన ప్రజల్లోకి రావడం జరిగింది. వీరిద్దరు కూడా ప్రజల్లో అణగారిన ప్రజల్ని బాగుపరచడం కోసం, వారి హక్కులను కాపాడడం కోసం వీళ్ళిద్దరు కూడా పోరాటం చేశారు. అయితే కుల వివక్షను ఎదుర్కోవడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అనేక గ్రంథాలను రాయడం జరిగింది. దానిలో ప్రముఖంగా మనం పరిశీలిస్తే గులాంగిరి అనే గ్రంథంలో కుల వివక్ష యొక్క పునాదులను పిగిలిస్తూ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆ గ్రంథంలో రాయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పేవారు, జ్యోతిరావు పూలేని తన గురువుగా భావించి ఆయన ఏవైతే ఈ మహిళల కోసం విధవ అంటే చనిపోతే మహిళలు భర్త చనిపోతే విధవలకి పెళ్ళిళ్ళు చేయడం అయితేనేమి, అదేవిధంగా వారికి చదువు అయితేనేమి, వారికి అన్ని రకాలుగా మహిళలకి ముందుండి పోరాడిన సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే. వీటన్నిటికీ ఆయన బాటలో పయనిస్తూ హక్కులు కల్పించిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురువు ఆలోచన విధానాలని ఈయన తీసుకొని ఈయన తన ద్వారా దానికి చట్టబద్ధత కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఒక మాట చెప్పేవారు అంబేద్కర్ గారు, నాకు సమాజంగా, సామాజికంగా అన్ని రకాలుగా మా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పి తన గ్రంథాల్లో కూడా రాసుకోవడం జరిగింది. దీన్ని బట్టి జ్యోతిరావు పూలే గారు ఎంతటి సంఘ సంస్కృతో మనందరం కూడా తెలుసుకోవాలని. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7:41 శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.